బీజేపీ నాయకులు మోడీ జపం చేస్తున్నట్టుగా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఒక వ్యక్తి పూజకి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండే బీజేపీలో కూడా పొద్దున్న లేస్తే మోడీ లేదా అమిత్ షా ఈ రెండు పేర్లే తప్ప ఆ పార్టీలో ఇంకో పేరు కూడా వినిపించట్లేదు. సే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. మోడీ గారు మా నాయకుడు, ఆయన చేసిన పనులను మేం కాదు ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీలో ఎవరికైతే టికెట్లు కేటాయించారో అదంతా సవ్యంగానే జరిగిందా, ఎవరికైనా అన్యాయం జరిగింది అనేది ఏమైనా? సో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. యూ ఫర్గెట్ అబౌట్ దట్ పాయింట్. మీరు అన్నట్టు విస్తకో రేవంత్ రెడ్డికో చంద్రబాబుకో నచ్చకపోతే వేరే విషయం, బయట వాళ్ళం కాబట్టి వాళ్ళ అవసరాల కోసం ఇంకో పార్టీకి పోతుంది. ఏ పార్టీకైనా ఈ పరిణామాలు ఏవైతే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటము అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అనేది? గెలిచి అధికారంలోకి వస్తేనే కార్యకర్తలను కాపాడుకోగలుగుతాం. బట్ ఎమ్మెల్యేగా మొన్నటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయారు అనే దానికి కారణాలు వెతుకుంటే ఏం కనిపించాయి? నేను చెప్పిన అనుకోండి. సో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే 100 రోజులు, ఆల్మోస్ట్ 100 రోజులు కూడా దాటిపోయింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకో లేకపోతే ఈ 100 రోజుల్లో వాళ్ళు చేసిన పనితీరు గురించో చెప్పాలి అంటే ఏం చెప్తారు? బువ్వ ఉడికిందా లేదంటే అవి ఒకటే మెతుకు పడితే తెలుస్తుంది. ఇదే పోడు భూముల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన పోరాటం చేస్తే బండి సంజయ్ గారి మీద రేపు వారి శాసనసభ సభ్యత్వానికి వారు రాజీనామా చేసిపోయి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు. అండ్ కవిత గారి లిక్కర్ స్కాము, ఓఆర్ఆర్కి సంబంధించిన లీజ్ కేసులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ఆ పార్టీ పరిస్థితి ఏంటంటే చట్టం, అధికారం ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అధికార అహంకారంతో మనుషుల్ని మనుషులాగా గౌరవించని మీ సంస్కారానికి నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ టైమ్ టు టాక్. నేను మీ విజిత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మెదక్ ఎంపీగా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా బీజేపీ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు కూడా ఆయనతో మాట్లాడాం. నమస్తే అండి రఘునందన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. చాలా డల్గా కనిపిస్తున్నారు, ప్రచారంలో బిజీగా ఉండబట్టేమో. ఎలక్షన్ క్యాంపెయిన్ ఎండలు ముదిరిపోయినాయి. నేను డే 1 నుంచి ప్రచారంలో జనవరిలో ప్రారంభించినాం. సో కంటిన్యూ చేస్తూ ఉన్నాం. క్యాండిడేచర్ అనౌన్స్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ తిరుగుతూ ఉన్నాం. అందుకని కొంత ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. నిద్రలేని టైము, ఎక్కువసేపు పని చేయడము, అలసిపోవడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నాకు తెలిసి చాలా ముందు నుంచే మీరు ప్రచారం చేస్తున్నారు. జనవరిలోనే స్టార్ట్ చేసినాం. రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు నుంచే ఒక రకంగా ప్రచారాన్ని ప్రారంభించినాం. దానికి ముందు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ప్రచారంలోనే ఉన్నారు. అందుకంటే ముందు ఎన్నికల ప్రచారంలోనే. సో సిన్స్ లాస్ట్ 6 months కంటిన్యూస్గా ఎలక్షన్ క్యాంపెయిన్లోనే పోతా ఉన్నాం కాబట్టి కొంత శరీరం అలసిపోతుంది. సో ఎలా జరుగుతుందండి ప్రచారం? అంటే జనాల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? బాగుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ కులము ఆ కులము ఈ మతం ఆ మతం అనే తేడా లేకుండా ప్రజలందరూ కూడా మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారి హయాంలోనే దేశం సురక్షితంగా ఉంటుందని, వారి వల్లనే ప్రపంచ దేశాలలో భారత్ కొంచెం గౌరవం పెరుగుతుందని, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆలోచనలు 500 సంవత్సరాలుగా ప్రజలందరూ ఎదురు చూసినటువంటి రామ మందిర నిర్మాణం పూర్తి కావడం, ఇవన్నీ వెరిసి ఈ దేశం భద్రంగా ఉండాలంటే, ఈ దేశం 2047 వరకు వికసిత భారత్గా తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ప్రపంచానికి ఒక విశ్వగురువుగా ఎదగాలి అంటే కేవలం మోడీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజలలో కనబడుతుంది. అందుకనే మరొకసారి మోడీ సర్కార్ అని, లేదంటే అబ్కి బార్ 400కి పార్ అని ప్రజలు ఊర్లలో నినాదాలు చెప్తా ఉన్నారు మేము పోతున్న సందర్భం. సో ఇది ఒక గొప్ప చేంజ్గా మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా. ఎందుకంటే బీజేపీకి గ్రామాల్లో లేదు, రూరల్ ఏరియాలో బీజేపీకి అసలు పట్టు లేదు, కార్యకర్తలు లేదు, ఇలాంటివన్నిటి నుంచి ఈరోజు గ్రామ ప్రజలు కూడా మోడీ గారే మళ్ళీ 3వసారి అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నారు. అంటే ఆ మార్పు ఎలా సాధ్యమైందంటే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇప్పుడు ఈ 24 ఎలక్షన్స్కి ఎలాంటి తేడా కనిపిస్తుంది? సో గత 10 సంవత్సరాలుగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు నిర్వహిస్తున్న పరిణామ క్రమంలో ప్రజలు ఆయన పనితీరుని గమనిస్తూ వస్తూ ఉన్నారు. చాలా పొలిటికల్ పార్టీస్ అన్నీ పైన రాజకీయం చేస్తాయి.
అని మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక విషయాన్ని టేకప్ చేస్తే 100% ప్రజల కోణంలోనే ఆలోచించి పనిచేస్తారు. ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగిరేసిన తర్వాత పేదింటి ఆడపడుచులకి పొద్దున్న లేస్తే టాయిలెట్స్ లేక వాళ్ళు నేచురల్ కాల్స్ అటెండ్ కావడానికి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న సందర్భంగా పేదింటి ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గమనించి స్వచ్ఛ భారత్ పథకం కింద టాయిలెట్స్ని ఊర్లలో నిర్మించాలని అన్న రోజే నరేంద్ర మోడీ గారికి పేద ప్రజల పట్ల, ఈ దేశ ప్రజల పట్ల ఉన్న కన్సర్న్ అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోండి, టాయిలెట్ లేకుండా ఎవరు ఉంటారు ఊర్లలో? ఒక 10-15 వేల రూపాయలు పెట్టి ఒక టాయిలెట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉండి పొద్దులేగానే తెల్లారక ముందే మస్క చీకట్లోనే బయటికి వెళ్ళి ఆడపిల్ల తన కాలకృత్యాలను తీసుకునేటువంటి దుస్థితి స్వతంత్ర భారతంలో 6 దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతుంది అని అంటే దాన్ని అడ్రస్ చేసినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. అక్కడి నుంచి మొదలుకుంటే మీరు కరోనా వచ్చింది, పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, దేశమంతా అల్లాడిపోతుంది, వలస కూలీలంతా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి తినడానికి తిండి దొరుకుతలేదు అనుకున్న తరుణంలో సుమారు 80 కోట్ల మంది ప్రజలకి గత 3 సంవత్సరాలుగా ఏదో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఎలక్షన్ల కోసం ఇచ్చిన ఫ్రీ పథకం కాదు ఇది. 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న సుమారు 80 కోట్ల మంది ప్రజలకి ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తూ ఏదో ఒక రకంగా వాళ్ళకి 3 పూటలు బువ్వ దొరికేలాగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. కరోనా వచ్చినప్పుడు కూడా చూసిండ్రు, ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడినాయి. అసలు ఇండియాలో మెడిసిన్స్ ఉండేయని, ఇండియన్స్ పరిశుభ్రంగా ఉండరని, హాస్పిటల్స్ లేవని, బెడ్స్ లేవని, ఇండియాలో శవాలన్నీ కుప్పలాగా అట్లా పడిపోతాయని మనల్ని గురించి తక్కువ మాట్లాడి మనల్ని ఎటకారం చేసినటువంటి దేశాలు, లేదా భారతదేశం చెడిపోవాలని ఆలోచించినటువంటి దేశాలన్నింటికీ బుద్ధి చెప్పే రీతి లోపల ప్రపంచంలో ఉన్న మెజారిటీ దేశాలకి వ్యాక్సిన్ని అందరికంటే ముందు తయారు చేసి పంపే స్థితికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదిగింది. ఇవన్నీ చిన్నగా కనబడుతుండొచ్చు చాలామందికి. ఈ దేశంలో, ప్రపంచంలో ఏదన్నా అసాధ్యం ఉంది అంటే ఆ అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఉదాహరణకి మీకు రెండోసారి మేము గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో ఆర్టికల్ 370 రద్దు చేస్తారు అని మీడియాలలో ఊహాగానాలు వస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది జరగని పని, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు చేయలేరు. ఒకవేళ ఆర్టికల్ 370 ముట్టుకుంటే కాశ్మీర్ అగ్నిగుండంగా మారుతుంది, తుపాకులు వేలుతాయి, ప్రజలు చచ్చిపోతారు, భారతదేశం మొత్తంలో ముంబైలో జరిగినటువంటి సంఘటనలు జరుగుతాయి, భారతదేశంలో ప్రజల జీవన విధానం ఇబ్బందికరంగా మారుతుందని పరోక్షంగా హెచ్చరించారు ఫారూక్ అబ్దుల్లా గారు. నాకు బాగా గుర్తుంది విజిత గారు. ఆగస్టు 5, 2019 అమిత్ షా గారు 2 కాగితాలు పట్టుకొని రాజ్యసభలోకి వచ్చి బిల్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సాయంత్రం కల్లా ఇంతన్నారు అంతన్నారు, ఏం మాట్లాడమంటే ఏం లేదు, సబ్జెక్ట్ అని తోక ముడిచిపోయినాయి. సాయంత్రం బిల్ పాస్ అయింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది. ఒక దేశానికి ఒకటే ప్రధానమంత్రి, ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా ఉండాలని నాడు కలలు కానీ జమ్మూ కాశ్మీర్కి పోయి జమ్మూ కాశ్మీర్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి మా జనసంఘ నాయకుడి ఆత్మ శాంతించేటువంటి రీతి లోపల ఆర్టికల్ 370 రద్దు చేసిండు. ఎవరు ఊహించిండ్రు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్టికల్ 370 రద్దు అవుతుందని. మోడీ గారు అట్లాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటారని ఎవరు అనుకోలేదు. ఫారూక్ అబ్దుల్లా బెదిరించిన ఆటం బాంబులు రాలేదు, AK-47 రాలేదు, భారతదేశంలో మారణహోమం జరగలేదు, బాంబులు వేలలేదు, ఆఖరికి చిన్న కుక్కతోక పటాక కూడా వేలలేదు జమ్మూ కాశ్మీర్లో. అంత పీస్ఫుల్గా ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370ని అంత స్మూత్గా చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. అట్లా చెప్పుకుంటూ పోతే మీకు గంటల తరబడి చెప్పవచ్చు. రాస్తే రామాయణం అని పనులు చేసిండ్రు ఆయన. సో అందుకని దెర్ ఈజ్ నో వర్డ్ ఇంపాసిబుల్ అనేటువంటి పదం నరేంద్ర మోడీ గారి డిక్షనరీలో లేదని రఘునందన్ రావు చెప్తలేడు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, మీ టీవీ, యోయో టీవీ, ఈ టీవీ అని లేదు. ఏ టీవీ ఛానల్ సర్వే చేసినా దేశ ప్రజలంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎస్ నరేంద్రుడే మా నాయకుడు, అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి నినాదంతో దేశమంతా ముందుకు పోతుంది. మీరు అన్నట్టు 370 ఆర్టికల్ కానివ్వండి, రామమందిర నిర్మాణం కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అంశాలు చాలా కష్ట సాధ్యమైన అనుకున్నవి సుసాధ్యం చేశారు మోడీ గారు. ఇప్పుడు CAAకి సంబంధించి కానీ దీని మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాభారతం చదివితే అంత గొప్ప రాజు అని చెప్పుకున్నటువంటి ధర్మరాజు కూడా చివరికి ఒక దశలో వారి శ్రీమతి ద్రౌపది గారే వారి అభిప్రాయంతో విభేదించారు. 100కి 100 మంది ఏ ప్రజాస్వామిక దేశం లోపల కూడా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని అంగీకరించారు తల్లి.
100కి 51 మంది అంగీకరిస్తే దట్ ఈజ్ డెమోక్రసీ. ఏం చెప్తాం డెమోక్రసీలో? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాభిప్రాయం కింద కన్సిడరేషన్లోకి వస్తుంది. మెజారిటీ ఈజ్ లా. మీరు అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన పరిపాలన పనితీరుని చూసిన తర్వాత మోడీ గారు మీరు ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోండి. 3 తీసుకున్న మీకు ఇచ్చిన 273 సరిపోతలేవు, 303 ఇస్తామని ప్రజలు రెండోసారి వరకు పట్టం కట్టిండ్రు. మూడోసారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఏమైనా నెగిటివ్ వస్తుందేమో అని ప్రతిపక్షాలు ఎదురు చూసినాయి. కానీ ఈరోజు దేశం ఉన్న మూడు చూస్తే ఎప్పుడు ఎన్నికలు అయిపోతాయి, మోడీ గారు మూడోసారి ఎప్పుడు ప్రధానమంత్రిగా అవుతారు, జూన్ 4 రిజల్ట్ వస్తే జూన్ 6 జూన్ 7 ఎప్పుడు కొత్తగా వారు మళ్ళీ ప్రధానమంత్రిగా అయ్యేదని చూస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఒక్కరోజు ఒక్క డయాస్ మీద కనీసం ఇట్లా అనలేదు నరేంద్ర మోడీ గారు. నిద్రపోలే, కునుకు తీయలే, సెల్ ఫోన్లో మాట్లాడలే, ఫేస్బుక్లు చూడలేదు. ఎప్పుడన్నా మీరు నరేంద్ర మోడీ గారు సెల్ ఫోన్ పట్టుకొని స్టేజ్ మీద కూర్చున్నారా? ఇవాళ రేపు 10 నిమిషాలు ఫోన్ కనబడకపోతే, రింగ్ కాకపోతే ఆగమాగం అయిపోతుంది ప్రపంచం అంతా. 10 సంవత్సరాల్లో మీరు చెప్పుండ్రు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు ఏ డయాస్ మీదనన్నా ఒకసారి ఇట్లా కునుకు తీసినట్టో, నిద్ర తీసినట్టో, ఆవలింత తీసినట్టో, ఆఖరికి దగ్గినట్టో ఎక్కడైనా కనబడ్డా మనిషి? ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసిన ప్రధానమంత్రిగా కూడా ఆయనకు 73 సంవత్సరాల వయసులో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటారు. ఏది ఆయన చేసేది మీరు నిద్రపోకుండా కనబడండి, మీరు ఆవలింతలు తీయకుండా ఉండండి, మీరు విదేశాలకు వారిపోకుండ్రి, ఏమైనా ఉంటే అందరికి చెప్పిపోండి కదా. ఏం చేస్తున్నారు మీరు? సరే పబ్లిసిటీ స్టంట్ అనుకుందాం కొద్దిసేపటికి, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి సెలవు తీసుకోకుండా పని చేస్తుంది కదా. ఏ రోజైనా నరేంద్ర మోడీ గారు పోయి ఫామ్ హౌస్లో పడుకున్నారు, నరేంద్ర మోడీ గారికి ఇలా జ్వరం వచ్చింది, ఇలా పని చేస్తలేడు నరేంద్ర మోడీ అనేది ఏదైనా ఒకరోజు చెప్పుండ్రి. 10 సంవత్సరాల వారి ముఖ్యమంత్రి జీవితం చెప్పుండ్రి, 10 సంవత్సరాల వారి ప్రధానమంత్రి జీవితం చెప్పుండ్రి, 20 ఏళ్లలో ఏదో ఒకరోజు నరేంద్ర మోడీ గారు ఇది చేసినారు అని ఒక మాట చెప్పమని. సో ప్రత్యర్థులు ఏలు పెట్టి చూపించలేనంత గొప్పగా ప్రపంచం తల్లి దేశం వదిలేసే ప్రపంచంలో ఏ సర్వే ఏజెన్సీ గొప్ప దేశాధినేత ఎవరు అని ప్రపంచంలో ఉన్న ఏ సర్వే ఏజెన్సీ సర్వే చేసినా ఏ రోజు కూడా 70% తగ్గకుండా ఈజ్ ఎ లీడర్ అని నిరూపించుకుంటున్నటువంటి ఒకే ఒక నాయకుడు, ఆఖరికి అమెరికా అధ్యక్షుని కూడా వెనుకకు నెట్టేసి ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారు ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి. మీకు నచ్చినా నచ్చకున్నా, మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఆయన ఈ దేశ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడైనా విదేశాలలో సమ్మిట్ అయ్యి అన్ని దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రిలో కలిసే సందర్భం వస్తే భారతదేశ ప్రధానమంత్రి ఎక్కడున్నారని మనం ఆ స్టేజ్ మీద ఫోటోలో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడో వెనుక బెంచ్లో కనబడేవారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారని అమెరికా అధ్యక్షుడైనా, ఇంగ్లాండ్ అధ్యక్షుడైనా, ఆస్ట్రేలియా అధ్యక్షుడైనా వచ్చి ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చేస్తున్నారంటే డోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఏ ప్రౌడ్ ఇండియన్ అనే చెప్పుకునేంత మీకు మనసు లేదా? అంత లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా అబుదాబికి అయినా, ఆడిలాయిడ్కి అయినా, ఆస్ట్రేలియాకు అయినా, అమెరికాకు అయినా, సింగపూర్ పోయినా, మలేషియా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ఇలా గర్వంగా చెప్పుకునే రీతిలో భారతీయులందరూ తమ ఛాతి 56 అంగుళాలు ఎదిగేంత గొప్పగా ఈ దేశాన్ని మలిచి ప్రపంచంలోనే అంత ఖ్యాతి తెస్తే ఇంకా ఆయన మీద కూడా పబ్లిసిటీ స్టంట్ అని మాట్లాడితే 20 ఏళ్ళ నుంచి పబ్లిసిటీ చేస్తారా? 20 ఏళ్ళ నుంచి పబ్లిసిటీ స్టంట్ ఉంటుందా? మీరు అన్నారు నన్ను ఎందుకు అలసిపోయినట్టున్నారు సార్ అని. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా అలసిపోయినట్టు కనబడుతుర్రా మీకు? కనబడతలేరు కదా. ఇంత పెద్ద దేశాన్ని 140 కోట్ల మంది ప్రజలని తన కుటుంబంగా ప్రకటించి తన కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా తనకు కష్టం వచ్చినట్టు ఫీల్ అయి పనిచేస్తున్నటువంటి నాయకుడు ఈజ్ అ లీడర్. బీజేపీ నాయకులు మోడీ జపం చేస్తున్నట్టుగా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఒక వ్యక్తి పూజకి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండే బీజేపీలో కూడా పొద్దున్న లేస్తే మోడీ లేదా అమిత్ షా ఈ 2 పేర్లే తప్ప ఆ పార్టీలో ఇంకో పేరు కూడా వినిపించట్లేదు. నడ్డా గారి పేరు వినబడుతుంది, మనోహర్ పారికర్ గారి పేరు వినబడుతుంది, జాతీయ రహదారుల పేరు చెప్తే నితిన్ గడ్కరీ గారి పేరు వినబడుతుంది, ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు వినబడుతుంది, ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడమంటే మా రాణి రుద్రమకు వారసురాలైనటువంటి స్మృతి ఇరానీ గారు కనబడతారు. ఎవరు లేరు మీకు. మాటలు రాని వాళ్ళు ఎవరున్నారు మా దాంట్లో? మాట్లాడలేని వాళ్ళు ఎవరున్నారు? పని చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అంటే బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ అనే స్థాయిలో తీసుకొస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. మోడీ గారు మా నాయకుడు, ఆయన చేసిన పనులను మేం కాదు ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఎదిగింది. సుమారు 14 నుంచి 20 కోట్ల మంది సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీగా గుర్తింపు చెందింది. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతున్నాడు. 500 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసిండు. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఈ దేశాన్ని చేస్తూ ఉన్నాడు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని
దేశమే తన కుటుంబంగా ముందుకు పోతున్నాడు. మా నాయకుడి గురించి మేము మంచిగా మాట్లాడితే అది వ్యక్తి పూజ వ్యక్తి భజన ఎట్లయితే చెప్పు. ఈజ్ అవర్ లీడర్. అంటే ఈ దేశాన్ని నడిపిస్తున్న నాయకుడు కదా. అప్పుడెప్పుడో చికాగో పోయి స్వామి వివేకానంద మా దేశం విశ్వగురువుగా ఎదగాలని మాట్లాడి కోరుకుంటే కలలు కంటే నాటి నరేంద్రుడు కలలు కన్న కళని ఈరోజు ఈ నరేంద్రుడు నెరవేరుస్తున్నాడు కదా. వై కాంట్ యూ ఫీల్ ఇట్ యాజ్ ఎ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్? భారతీయుడిగా గర్వపడాల్సిన సందర్భం తీసుకొస్తుంది కదా. ప్రత్యర్థులే మేమంటే నచ్చని టీవీ ఛానల్ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పే పరిస్థితి వచ్చింది కదా. దట్ ఈస్ ద యాక్సెప్టెన్స్. ఒక బీజేపీలో యాక్సెప్ట్ చేస్తలేరు. మీరు మైక్ లేకుండా అడిగితే కాంగ్రెస్ వాడు కూడా చెప్తాడు ఈ దేశానికి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్తారు. ఇంతకంటే ఎక్కువగా ఒక నాయకునికి ఏం కావాలి? కాబట్టి అది వ్యక్తి పూజ కాదు, వ్యక్తి భజన కాదు. ఆయన మా నాయకుడు, పనిచేస్తున్నప్పుడు పనిచేస్తున్నారు అని చెప్తారు. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? మేము రాహుల్ గాంధీ గొప్పవాడు అంటే అప్పుడు తప్పు పట్టాలి మీరు. కానీ మా నాయకుడిని మేము పొగిడితే వ్యక్తి పూజ అని ఎట్లా అంటారు? పోనీ మీరు చెప్పురు ఆయన చేసిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే మీడియా ఇన్ని రోజులు ఊకుంటుండేనా? చీల్చి చెండాడకపోతుండేనా? మన మీడియా వదిలిపెడుతుంటేనా? సరే, మీరు అన్నట్టు ఛానల్స్లో సర్వేలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, 400 పైన సీట్లు వస్తాయి, ఇవన్నీ కూడా సర్వేలు కూడా చెప్తున్నాయి. కానీ ఇదంతా బీజేపీకి ఎక్కడ కలిసి వస్తుందంటే అవతల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కొంత వెనకబడి ఉండటం వల్లే బీజేపీకి అది కలిసి వస్తుంది తప్పితే బీజేపీ స్వతహాగా చేసింది ఏమీ లేదు అనే దానికి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు వెనకబడడానికి మేమైతే కారణం కాదు. మీరు ఎట్లుండాలనేది మీరు నిర్ణయించుకోవాలి. మీ పార్టీ ఎట్లుండాలో మీరు నిర్ణయించుకోవాలి. మీరు టికెట్లు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు మీ పార్టీలో ఉండాలంటే మీరు ఏం చేయాలనేది అది మీ పార్టీ విధానం. మీరు కూడా బలపడాలని మేమే పనిచేయాలా? మా ప్రత్యర్థి పార్టీలు కూడా గట్టిగా ఉండాలని మమ్మల్ని పని చేయమంటే చెప్పుర్రి. కొంతమందిని అద్దెకిచ్చి పని చేపిస్తాం. మరి ఇదెక్కడ అన్యాయం తల్లి? వాళ్ళకి చేతనైతే లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళ పార్టీ వాళ్ళు నడుపుకోలేకపోతున్నారు, ప్రజల యాక్సెప్టెన్స్ని పొందలేకపోతున్నారు. దానికి మా తప్పెట్లయితుంది? ప్రత్యర్థి బలహీనంగా ఉన్నాడంటే మేమేం చేసినాం? మాకేం సంబంధం? ప్రత్యర్థి బలహీనంగా ఉంటే మీకు చేత కాకపోతే, మీకు డబ్బులు సంపాదించుకోవడం రాకపోతే, మీకు పని చేయడం రాకపోతే, మీరు ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతే, మీ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం లేకపోతే దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కారణమా? కాదు కదా. మీరు చెప్తున్నట్టు ఈ 370 ఆర్టికల్ ఇవన్నీ ఎంత గొప్ప విషయాలైనా బీజేపీ చేసినవి, మణిపూర్ సంఘటనలు లాంటివి కూడా మాట్లాడుకోవాల్సిందే కదా. ఏం జరిగింది మణిపూర్లో? మణిపూర్లో జరిగిన అల్లర్లు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ప్రతిసారి మీరు అంటున్నారు, అక్కడ ఉన్నది కూడా మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు రెండు తెగల మధ్యన ఉద్దేశపూర్వకంగా కొంతమంది వైషమ్యాలను పెంచినప్పుడు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ అల్లర్లు చల్లారడానికి కొంత సమయం పట్టినటువంటి మాట వాస్తవం. కొంత ఆస్తి నష్టం, కొంత ప్రాణ నష్టం జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కానీ అవి ఎవరు ప్రేరేపిస్తే, ఎవరి ప్రోత్సాహంతో ఈ దేశంలో ఏదో జరిగిపోతుందని ప్రపంచ మీడియా ముందు ఏదో ఈ దేశ పరువు తీసేందుకు కొంతమంది ద సూడో ఇంటలెక్చువల్స్, కొంతమంది కుహాన లౌకికవాదులు సెక్యులరిజం మీద చేస్తున్నటువంటి ఒక డ్రామా. మణిపూర్లో ఏం జరుగుతుంది, ఎందుకు గొడవ వచ్చింది, ఈ పెద్దలందరికీ తెలియదు అంటారా? అందరికీ తెలుసు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసిన తప్పుల్ని మేము సరి చేస్తూ వస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ అది మణిపూర్ అయినా, అస్సాం అయినా, ఇంకోటైనా దాన్ని జీర్ణించుకోలేక ఎలక్షన్ ముందు ఏం దొరుకుతలేదు కాబట్టి ఏదో ఒక బురద జల్లాలి కాబట్టి రఘునందన్ రావు తెల్లబట్టలు వేసుకొని కూర్చున్నాడు. ఇంత బురద జల్లిపోతే వాడే పోయి కడుక్కుంటాడు అనేటువంటి ఆలోచన తప్ప ఏముంటుంది చెప్పారు? అక్కడ ఏం లేదు. అక్కడ లేనిది ఉన్నట్టు చూపించేటువంటి ఒక ప్రయత్నం. 1-6 సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. భారత ప్రభుత్వం స్పందించింది, గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు స్పందించారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేందుకు శతదా భారత ప్రభుత్వం ప్రయత్నించింది తప్ప ఎక్కడ యాంటీ సోషల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయలేదు, చెయ్యం కూడా భవిష్యత్తులో. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకొక చర్చ నడుస్తుంది ఎలక్ట్రల్ బాండ్స్ గురించి. ఏదైతే బీజేపీకి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక గోప్యంగా ఉంచడము, లేకపోతే ఇదంతా కూడా బీజేపీ సర్కార్ కావాలని చేస్తుంది అనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది. సో బాండ్స్ గురించి ఏంటి అసలు ఇష్యూ? భారత ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం 1 చట్టాలు చేసేటువంటి చట్టసభ, పార్లమెంటు, అసెంబ్లీలు, 2 న్యాయ వ్యవస్థ, 3 కార్యనిర్వాహక వ్యవస్థ, 4 మీడియా అని చెప్పింది. సో వీటి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది. ఎవరు ఆ గీత దాటినా మంచి పద్ధతి కాదు. ఉదాహరణకి ఇప్పుడు మీ టీవీ ఛానల్ వాళ్ళే ఒక ఎలక్టోరల్ బాండ్ కొని మీకు నచ్చింది అని చెప్పి ఒక రాజకీయ పార్టీకి ఇచ్చిరని అనుకుందాం. లేదా మీరు వ్యక్తిగా మీకు నచ్చి మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఎలక్టోరల్ బాండ్ కొని ఒక మీకు నచ్చిన రాజకీయ పార్టీకి మీరు ఇచ్చారు. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, దాన్ని బహిరంగపరచుండ్రి అని చెప్పింది. రైట్, డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇచ్చుంటారు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకుతో ఏదైనా మంచి సంబంధాలు మెయింటైన్ చేసుకోవాలని పిఆర్ కోసం ఇచ్చిండ్రు, లేదా మీకు ఇంకేమైనా అవసరాలు ఉంటే ఇచ్చినారో మే గాడ్ నోస్. ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దాన్ని బహిరంగపరచమని అంటున్నారు. ఇప్పుడు మెగా అనేటువంటి ఒక కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 150 కోట్లు టీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందని పేపర్లలో వార్తలు కనబడుతుంది. ఇలా టీఆర్ఎస్ పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కోర్టు అడిగింది అవన్నీ బయట పెట్టు అని అడిగింది, బయట పెట్టినాం. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరే నువ్వు టీఆర్ఎస్ వానికి 150 కోట్లు ఇచ్చినావు, ఇలా నాకు 200 కోట్లు ఇవ్వని అని బెదిరించాడా? ఇది ఎక్కడ నైతికత అవుతుంది? కొన్ని విషయాలలో గోప్యత ఉండాలి, కొన్ని విషయాల్లో పారదర్శకత ఉండాల్సిందే. అందుకనే చెప్తాను, ఒక సన్నని గీత ఉంటుంది వ్యవస్థకు మధ్యలో. దాన్నే చిన్నప్పుడు చిన్నేశ్వరు పంచతంత్రంలో చెప్పిండు అని చెప్తాడు. ఏం చెప్తాం? కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. ఇంటి యజమాని అన్నం పెట్టలేదని కుక్క నిద్రపోతే, కుక్క పడుకున్నదని గాడిద ధరిస్తే యజమాని లేచి వచ్చి ఇది నిద్ర డిస్టర్బ్ చేసిందని కొడితే గాడిద చచ్చింది, కుక్కకి ఏం కాలేదు కదా. అందుకని ఆ గ్యాప్ ఏదైతే ఉండాలనో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. వీఆర్ ఇన్ టు ద పబ్లిక్ లైఫ్. మేము తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. సో ఎలక్టోరల్ బాండ్స్ అనగానే ఏదో కుంభకోణమని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి నచ్చిన పొలిటికల్ పార్టీకి వాళ్ళు ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్కి రాలేదా? వైఎస్ఆర్సీపీకి రాలేదా? టీడీపీకి రాలేదా? మరి దేశంలో ఒక చిన్న రాష్ట్రానికి పరిమితమైన తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ తర్వాత 2వ స్థానంలో ఉంది డొనేషన్స్లో. హౌ యూ విల్ కామెంట్ ఇట్? ఎట్లా చూస్తారు మీరు దాన్ని చెప్పండి. సో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, రకరకాల కారణాల చేత ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. కోర్టు వద్దన్నది, ఓకే విల్ స్టాప్ ఇట్, విల్ రెస్పెక్ట్ ద కోర్ట్. కానీ నేను అనేది ఏంటంటే ఒక వకీల్గా దెర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ యువర్ ఫంక్షనింగ్. ఆ గీతలు కొన్ని సందర్భాల్లో దాటుతున్నారు, అది తప్పు అంటున్నారు. మన రాష్ట్రం విషయానికి వస్తే పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీలో ఎవరికైతే టికెట్లు కేటాయించారో అదంతా సవ్యంగానే జరిగిందా? ఎవరికైనా అన్యాయం జరిగింది అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు 17 స్థానాలకి ఒక 150 మంది సీట్లు అడుగుతున్నాం అనుకోరు తల్లి. సో అల్టిమేట్గా పార్టీ అన్నీ ఆలోచించి ఎవరికి ఇవ్వాలి, ఎవరు గెలవడానికి అవకాశం ఉంది, ఎవరు పార్టీకి చేసిన సేవ ఏముంది, లేదా ఇతరత్ర పార్టీలో ఉన్నటువంటి మేధావులు ఎవరైనా మన పార్టీలోకి వచ్చి పోటీ చేస్తామని అనుకుంటే యాక్సెప్ట్ చేయడం, ఇది క్వైట్ న్యాచురల్గా జరిగేటువంటి పని, ఒక ప్రొసీజర్. అది భారతీయ జనతా పార్టీ సుమారు 33% కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటూ పోతుంది ప్రతి ఎలక్షన్స్ లోపల. సో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. యూ ఫర్గెట్ అబౌట్ దట్ వర్డ్. రాజకీయాల్లో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఎవరు చేయలేరు, ఏ పార్టీ కూడా సాధ్యం కాదు. ఎస్, పార్టీ రకరకాలైనటువంటి కోణాలని, అంచనాలని, గెలుపు లక్ష్యాలని అంచనాగా పెట్టుకొని ఒక 17 మంది అభ్యర్థులను ఎన్నిక చేసింది. ఇప్పుడు లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. లైలా మజ్నుకే నచ్చుతుంది. వేరే వాళ్ళు లైలాని చూస్తే లైలా అందంగా కనబడదు. లైలా అందంగా లేదని వాడంటే మజ్ను ఊకోడు కదా. సో మా పార్టీ కోణంలో, మా పార్టీ గెలుపు గుర్రాల కోణంలో చూసినప్పుడు మా కనబడ్డ దాంట్లో మెరుగైనటువంటి 17 మందిని మేము అభ్యర్థులుగా ప్రకటించినాం. అది విజిత గారికి నచ్చిందా, రవికుమార్ గారికి నచ్చిందా, చంద్రబాబు నాయుడు గారికి నచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిందా, చంద్రశేఖరరావు గారికి నచ్చిందా, రేవంత్ రెడ్డి గారికి నచ్చిందా, మాకెందుకు? మా పార్టీ మాది. వితిన్ ద 4 walls మా పార్టీ జాతీయ నాయకత్వం కూర్చొని సమగ్రమైనటువంటి చర్చ జరిపిన తర్వాత బాగా క్రెడిబిలిటీ ఉండి, బాగా గొప్పగా ఉండి, రేపు మంచి పెర్ఫామ్ చేస్తారు, రేపు పార్టీకి భవిష్యత్తుకి ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని ఎంపిక చేసుకుంటుంది. ఈ పరిణామ క్రమంలో కొందరిని బయట వాళ్ళని తీసుకురావచ్చు, కొందరిని ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బాగా జరిగిందంటే 100% బాగా జరిగింది. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అమాయకులు ఎవరు కూర్చోరు. వి హ్యావ్ ఏ పార్లమెంటరీ పార్టీ బోర్డ్. చాలా ఎక్సర్సైజ్ జరిగిన తర్వాతనే క్యాండిడేట్లు డిక్లేర్ అవుతారు. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కామెంట్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బికాస్ ఏ డ్యూ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పార్టీ. దానికి ఒక పెద్ద బోర్డ్స్ ఉంటాయి, 2 ఎన్నికల కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యులు అందరూ కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు. కాబట్టి దాంట్లో ఏదో తప్పు జరిగిందని అయితే నేను అనుకోను. మీరు అన్నట్టు విస్తకో, రేవంత్ రెడ్డికో, చంద్రబాబుకో నచ్చకపోతే వేరే విషయం, బయట వాళ్ళం కాబట్టి. బట్ మీ పార్టీ వాళ్ళకి నచ్చాలి కదా. కొంతమంది అవి నచ్చకే కదా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అది ప్రతి పొలిటికల్ పార్టీలో ఎన్నికల సమయంలో జరుగుతుంది. ఫలానా పొలిటికల్ పార్టీలో ఏ ఒక్కరు కూడా ఎన్నికలప్పుడు బయటికి పోలేదు టికెట్ రాకపోతే. కెన్ యూ టెల్ ఎనీ వన్ నేమ్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ? మిగిలిన పార్టీలు ఇంకెక్కువ ఉన్నారు. మరి అదే చెప్తాను నేను. సో అందుకని రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఆలోచన ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా తను బాగుండాలి, తనున్న పార్టీ బాగుండాలి, తను మళ్ళీ గెలవాలి, తనకు పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటారు. ఒకవేళ డ్యూ టు వేరియస్ రీజన్స్ తనున్న పార్టీ టికెట్ ఇవ్వలేదనుకోండి, ఎంతమంది ఆగుతున్నారు? వాళ్ళ అవసరాల కోసం ఇంకో పార్టీకి పోతున్నారు, పోటీ చేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. అట్లాంటి వాళ్ళనే ప్రజలు గెలిపిస్తున్నారు. ఇది కూడా బాధాకరమైనటువంటి విషయం. సో నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు సరే పార్టీల విషయంకి వచ్చే పక్కన పెడదాం. మీరు బీజేపీయా, కాంగ్రెస్, ఇంకేదైనా విషయం పక్కన పెడితే ఏ పార్టీకైనా ఈ పరిణామాలు ఏవైతే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటము అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అనేది? అంటే పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయంటే గెలుపు గుర్రాలే ఇంపార్టెంట్. గెలిచి అధికారంలోకి వస్తేనే కార్యకర్తలను కాపాడుకోగలుగుతాం. ఈరోజు టికెట్ ఇవ్వలేకపోయిన కార్యకర్తకి రేపు ఇంకొక పదవి ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నారు. కార్యకర్తలకు అన్యాయం చేయాలో ఇంకోటి చేయాలనో కాదు,
అల్టిమేట్గా మీరు అధికారంలో ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారు, కార్యకర్తకైనా మీకైనా చేసుకోగలుగుతారు. మీరే అధికారంలో లేరనుకోండి, ఏం చేయగలుగుతారు మీరు? మీరు బతికుంటే ఎవరికైనా సాయం చేస్తారు తల్లి, మీరే లేకపోయారు అనుకోరు ఇంకెవరికి సాయం చేస్తారు? ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు? పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి పార్టీ తీసుకుంటుంది. దాన్ని కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో లీడర్స్ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే లీడర్కి తను కోరుకున్న సీట్ రాకపోతే తనకి ఎట్లా కోపం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ సహజం, రాజకీయాలలో ఇవన్నీ సహజం. బట్ మోడర్న్ పాలిటిక్స్లో వస్తున్నటువంటి కొత్త తరం లీడర్లకి నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. ఒక పార్టీ బీఫామ్ మీద మనం గెలిచి ఆ పార్టీ విధానం మనకు నచ్చకపోతే దయచేసి బెటర్ ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవికి రాజీనామా చేసి నీకు నచ్చిన పార్టీలకు నువ్వు పోతే రాజకీయాలకి కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది అనేది నా అప్పీల్. అట్లా కాకుండా పొద్దుగాల ఈ పార్టీ పొద్దుకు ఆ పార్టీ ఇంకొక రోజు ఇంకొక పార్టీ అంటే రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి హేయ భావం వస్తుంది. అది ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిది కాదు. రాజకీయాలు మారుతున్నాయి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వస్తారు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, సెల్ ఫోన్లు ఉంటున్నాయి, మీరు నిన్నేం మాట్లాడినరు, ఈరోజు ఏం మాట్లాడినరు, రేపేం మాట్లాడినరు, ఎవ్రీథింగ్ ఈజ్ బార్న్ బై రికార్డ్. అందుకని ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ఆ పార్టీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. పార్టీ మారొద్దని బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా చెప్పలేదు ఆ విషయానికి వస్తే. కాబట్టి మీరున్న పార్టీ మీకు నచ్చకపోతే మీరు మారండి, నో ఇష్యూ. కానీ ఆ పార్టీ బీఫామ్ మీద మీకు ఏదైనా పదవి ఉంటే దయచేసి దాన్ని హుందాగా రిజైన్ చేసి నేను సిద్ధాంతపరంగా పార్టీని విభేదిస్తున్నాను, నేను ఇంకో పార్టీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళండి. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు మంత్రులు అవుడు, ఇంకో పార్టీకో ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఇది ఎథికల్గా నైతికంగా మంచిది కాదేమో, భావితరాలకి మనం తప్పుడు మెసేజ్ పంపిస్తున్నట్టు అవుతుందేమో. దయచేసి ఆలోచించమని నా సహచర ఎమ్మెల్యే మిత్రులకి ఎంపీ మిత్రులకి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. గెలిపే పరమావధిగా పార్టీలు టికెట్లు అట్లా ఇస్తున్నాయి. ఈవెన్ గెలిచిన తర్వాత నాయకులు కూడా మనం ఏ పార్టీ మీద గుర్తు మీద గెలిచామో, జనాలు మన ఏ పార్టీతో గెలిపించారు, మనం ఆ పార్టీలోకి వెళ్ళటం కరెక్టా కాదు, ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించట్లేదు. అధికారం ఉందా ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అదే దురదృష్టకరం. ఇప్పుడు సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకేమో కష్టం వస్తుంది, గెలిచినప్పుడల్లో పార్టీలకు మారిపోయినాడేమో మంచిగా ఉంటున్నాడు. దీనివల్ల చూసినప్పుడు ఏమనిపిస్తుంది కొన్నిసార్లు అంటే, అరే నేను తప్పు చేసిన నా పార్టీ మారక, ఆ రోజు వాళ్ళు అడిగినప్పుడు పోయింటే నేను కూడా ఇలా ఎమ్మెల్యే అయింది కదా, మంత్రిని అయింది అని ఒక ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన రేకెత్తడానికి కారణం ఎవరైతున్నారంటే ప్రజలే. మా ఫేట్ రాసేది ఎవరు? ప్రజలే. మా రాత, మా నుదుటి రాతను మార్చేది కూడా ప్రజలే. ఆ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. డబ్బున్నోళ్ళు, సూట్ కేసులు తీసుకొని వచ్చేటోళ్ళు, అప్పనంగా సీట్లు కొనుక్కునేటోళ్ళు ఎవరనేది అర్థం చేసుకొని దయచేసి అట్లాంటి వాళ్ళని చట్టాలు చేసేటువంటి సభలకు పంపొద్దని ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే వాడి డబ్బులు ఫ్రీగా వచ్చిన డబ్బులు, మందిని ముంచిన డబ్బులు, దోసుకున్న డబ్బులు తీసుకో. సో రొటేషన్ స్కీమ్లో రొటేషన్ కావాల్సిందే, అవి తీసుకో. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరు చూడరు నీ ఓటు టాప్ సీక్రెట్. కాబట్టి దయచేసి అట్లాంటి దుర్మార్గుల్ని సభలకు పంపొద్దు అనేది నేను మీ ద్వారా ప్రజలకు చేస్తున్నటువంటి అప్పీల్. సో మీ ఫేట్ అంటే మీ తలరాత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి వద్దాం. సరే, మెదక్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి పోటీ చేయబోతున్నారు. మొన్నటి అంటే ఈ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ మాట్లాడదాం. బట్ ఎమ్మెల్యేగా మొన్నటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయారు అనే దానికి కారణాలు వెతుక్కుంటే ఏం కనిపించాయి? మరి మీడియా చేయాలి, అది ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేయాల్సింది మీడియా బాధ్యత. నేను చెప్పిన అనుకోండి, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఉంటుంది. రఘునందన్ రావు ఎందుకు ఓడిండి అనేది మీడియా చేయాలి. రఘునందన్ రావు నిజంగా గెలిచిన 3 ఏళ్ళు అక్కడ ఉన్నాడా లేడా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే 100 రోజులలో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది ఒకసారి మీరు దుబ్బాకు పోయి అడగండి. ఇప్పుడు పోయి అడిగితే దుబ్బాకు ప్రజలు చెప్తారు ఎందుకు ఓటేసిరు, ఎందుకు రఘునందన్ రావు ఓటు వేయలేదు అనేది మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు చేయాల్సినటువంటి పని. నా గురించి నేను ఏమైనా చెప్పుకున్నా అనుకోండి, ఓడిపోతే కూడా వీనికి ఇంకా గర్వం తగ్గలేదు అనుకుంటారు ప్రజలు. బట్ మీ దృష్టి కొన్ని అంశాలు అయితే వచ్చి ఉంటాయి కదా, పలానా కారణాలు అనేది. నాకుండే సర్వే నాకుంటుంది, నాకుండే ఒపీనియన్ నాకుంటుంది. ఎందుకు ఓడిపోయిన విషయంలో ఆత్మపరిశీలన చేసుకోకుండా ముందుకు పోలేము. ఖచ్చితంగా అవన్నీ చేసుకున్నాకనే ముందుకు పోతుంది. అదే అన్న, ఆత్మపరిశీలనలో మీకు వచ్చిన అంశాలు ఏంటి అంటున్నారు. అదే which I cannot disclose over the media. ఓకే, మన విషయాల్ని 4 గోడల మధ్యలోనే దాచిపెట్టుకోవాలి, గుండె లోతుల్లోనే ఉంచుకోవాలి, అన్నీ బయటికి చెప్పలేము. సో వాటిని దాటుకొని ఇప్పుడు ఎంపీగా మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎంపీగా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? 100% భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి జూన్ 4వ తారీఖు రోజు మళ్ళీ మీకు కనబడుతుంది. రైట్. ఈసారి ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఆల్మోస్ట్ 12 నుంచి 14 వరకు తెలంగాణ పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని ప్రతి బీజేపీ నాయకులు చాలా ధీమాగా నమ్మకంగా చెప్తున్నారు. సో ఆ నమ్మకానికి కారణాలు ఏంటంటారు? అది ప్రతి టీవీ ఛానల్ కూడా సర్వే అదే చెప్తుంది. ఒక మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తల ధీమా కాదు,
ఏ టీవీ ఛానల్ సర్వే చేసినా ఈసారి మీరు 10 దాటుతారు, 12 దాటుతారు, 14 దాటుతారు అని చెప్తా ఉన్నారు. సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మేము అదే సమాచారాన్ని మళ్ళీ జనాలకు చెప్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ ఎ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అది మాది మేము చెప్పుకుంటే గొప్ప అనుకుంటారు, కానీ బయట నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని మేము ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏమని చెప్తున్నారు బయట నుంచి వస్తున్న వాళ్ళు? ఈసారి రాములవారి గుడి కట్టింది కాబట్టి అందరు మోడీకి వేస్తామంటారు. ఏ పల్లెటూరుకు పోయినా చిన్న ముసలవాన్ని కదిలిచ్చినా ఈ దాపగా పువ్వు గుర్తుకు ఎత్తాం బిడ్డ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అ చేంజ్. ఆ చేంజ్ అనేది మీరు అంటారు 10, 12 అని. నేను అంటున్నా 17కు 17 గెలిచినా మీరు ఆశ్చర్యపోవద్దు అని చెప్తా ఉన్నాను. నేను అదే అన్నాను, 17 స్థానాలు గెలుచుకుంటాము అనే దాకా కూడా వెళ్ళారు బీజేపీ నాయకుల ఆ నమ్మకంతో. ఎంతవరకు అంటే ఎంఐఎం కంచుకోటైన హైదరాబాద్ స్థానం మాధవీలత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ స్థానాన్ని కూడా గెలుచుకొని మోడీకి గిఫ్ట్గా ఇస్తాము అని చెప్తున్నారు. సో మనిషి రెండింటి కోసం బతుకుతాడు తల్లి. ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ పడుతూ ఉన్నాం హైదరాబాద్ కూడా గెలుస్తామని. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో చార్మినార్లో, యాకత్పురాలో, చాంద్రాయగుట్టలో 500తోటి, 700తోటి, 1500తోటి ఓడిపోయినాం. 7 అసెంబ్లీ స్థానాలలో 3 అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎంకి 3 చెర్ల నీళ్ళు తాగిచ్చారు బీజేపీ వాళ్ళు. సో కాబట్టి ఈసారి గెలుస్తామని ఆశ ఉంది, విశ్వాసం ఉంది. వీ హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరెవరి మధ్య జరగబోతున్నాయి? త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెసా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్? ఎక్కడుంది బీఆర్ఎస్? ఎందుకు వేయాలి ఓటు బీఆర్ఎస్కి? ఎందుకు వేయాలి? ప్రజలు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు వేయాలి? టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మార్చినందుక? లేదు, ఈరోజు కూడా కార్యకర్తల్ని గుర్తించకుండా డబ్బున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నందుక? ఎందుకు వేయాలి బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో అప్పుడే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని కాదు, తెలంగాణ పదం తీసేసి తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు తెలంగాణ. వాళ్ళు మొత్తం దేశం మొత్తం భారత రాష్ట్ర సమితి అవుతామని పోయిన వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ముందు నువ్వు ఉన్న ఊరు, నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకోకుండా నువ్వు వేడుకో ఢిల్లీ కోతా అనుకుంటే ఢిల్లీ నీది కాకపోయా, గల్లీ నీది కాకపోయా. ఇలా ఊర్లో సామెత చెప్తారు, నా గరక నా ఘాట్కా అయిపోయారు. ఈరోజు బీఆర్ఎస్ కూడా ఒక్కడు గెలిచిండు అనుకోరు. ఉదాహరణకి ఏం చేయాలి? ఒక్కడు 543 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ఒక్కడైనా కనబడతాడా? ఏమైనా చేయగలుగుతాడా? ఎవరు? ఎందుకు ఒక్కరికి వేయాలి? ఎవరు గెలుస్తారు? గెలిచిన ఆయనే 2 రోజుల కంటే ఎక్కువ ఉంటాడా మీ పార్టీలో? పొరపాటున గెలిస్తే కూడా ఏం చేయగలుగుతారు మీరు? ఒక్కడికి వెళ్తే ఒకటి మొత్తం ఆయన కలిసిండు అనుకో, 100% కలిసినట్టు అయిపోతుంది. తెల్లారే పార్టీ విలీనం అయిపోతుంది. ఇంకేం పాడైంది ఇంకా? సో ఎందుకు బీఆర్ఎస్కి ఓటు వేయాలి? గల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి వీళ్ళని పిలిచైతే ఇచ్చేయడు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా గేట్లు ఓపెన్ చేసినా అని చెప్పిండు. ఎవరైనా ఇంటికి పనికి పోయారు అనుకో, ముందుగా కండువా కప్పుకొని కప్పేస్తాడు. ఢిల్లీకి వచ్చిర్రు అనుకో, ఢిల్లీ ఎందుకు కోఆపరేట్ చేయాలి? ఢిల్లీ కూడా అదే పని చేసింది అనుకోరు. ఇక ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి అంటున్నా? ఏ కారణం చేత వేయాలి బీఆర్ఎస్కి? ఈ మాట నేను చెప్తలేను, మాకు ఓట్లు పడేయని చెప్పి రఘునందన్ రావు చెప్తలేడు. పెద్దపల్లి ఎంపీ కార్తీక్ ఉరుకుతున్నాడు, వద్దు నా కారు వద్దుర పోయని పోతున్నాడు. ఆయన అన్న కారులో ఏసీ ఉంది కూర్చోంటే కూడా నీ కారుకో దండం నీకో దండం అని పోతున్నాడు. ఒక పెద్దపల్లి ఎంపీ ఓలే, హైదరాబాద్ ఎంపీ కూడా చేవెళ్ళ ఎంపీ కూడా పోయిండు, నాగర్ కర్నూలు ఎంపీ కూడా పోయిండు. ఇంకా చాలా మంది వస్తామన్నారు కానీ వేరే బస్సులలో సీట్లు లేక వాళ్ళని ఎక్కించుకుంటలేరు. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు అనే దానికి బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు? 10 ఏళ్ళ చాలా మంది నా ఈ విషయం అడిగారు. 2 ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 2 ఎంపీలు వాళ్ళు తీసుకురాలేదు తెలంగాణ రాష్ట్రాన్ని. విజిత గారు మళ్ళీ తప్పుడు అభిప్రాయంలో ఉండకండి. చంద్రశేఖరరావు గారు, విజయశాంతి గారు పోయి పార్లమెంట్లో ఏదో కొట్లాడి తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు స్థూలంగా ఈ ప్రాంతంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తించి గౌరవించి ఒక జాతీయ పార్టీ బిల్లు పెడితే ఇంకొక జాతీయ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తే తెలంగాణ వచ్చింది. రైట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ ఎంపీలు 10 పైసలు పనిచేసింది చెప్పురి. మా మెదక్ ఎంపీ 10 ఏళ్ళ కోళ్ళు ఉన్నాడు పార్లమెంట్లో. ఎన్నడన్నా మా మెదక్కి ఇది కావాలని అడిగింది ఒక బయట చూపెట్టురు, నాకు ఒక బయట ప్లే చేయరు అంటున్నా. లేదా చేవెళ్ళ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు గెలిచిపోయిండు. చేవెళ్ళ పార్లమెంటుకి ఇది కావాలని ఆయన పార్లమెంట్లో లేచి మాట్లాడింది చెప్పుర్రి. బస్సులు ఉన్నాయని పోతే 10 బస్సులు ఉన్నాయని పోయి 100 బస్సులు తెచ్చుకున్నాడు. కోళ్ళ ఫామ్లు ఉన్నాయని పోతే 2 కోళ్ళ ఫామ్లు ఉన్నాయని 10 కోళ్ళ ఫాములు తెచ్చుకున్నాడు. ఆ పక్కన ఒక ఆయన కెమికల్ కంపెనీ ఉన్నాయని పోతే 3 కంపెనీలు ఉన్నాయని 30 కంపెనీలు చేసుకున్నాడు. ఆ పక్కన ఇంకోటి ఎవడో రియల్ ఎస్టేట్ వానికి ఇస్తే వాడు 100 ఎకరాలని 1000 ఎకరాలు చేసుకున్నాడు. ఖమ్మంలో ఎవరికో ఇస్తే ఆయన కాంట్రాక్టుల కోసమే తిరిగిండు. జై తెలంగాణ అనే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి జై తెలంగాణకి వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? పోనీ ఇవ్వాలనన్నా ఈ రోజైనా ఓడిపోయినాకనన్నా బుద్ధి వచ్చిందా? కార్యకర్తలకు ఇచ్చిరా? 2001 నుంచి జై తెలంగాణ అన్నోనికి ఎవరికైనా సీట్లు ఇస్తుర్రా? కేసీఆర్ 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపిండు.
మా మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు సార్. నువ్వు ఫ్యాక్టరీ, లీడర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అలా మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, ఒక్కడు దొరకలేదా సార్ నీకు మెదక్లో టికెట్ ఇచ్చినందుకు? ఎవడు సార్? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం సార్? అమ్ముకోలేదా సార్ మీరు మెదక్ సీటు? మల్కాజ్గిరి సీటు అమ్ముకుంటలేరా సార్? ఎవరు సార్ వీళ్ళంతా? జై తెలంగాణ అని దెబ్బలు తిన్నోడు, నీతోటి అటుకులు బుక్కి అడుగుల పొంటి తిరిగి రాజవల్లి బండ కాడ నడిచినోడు ఇలా నీకు పనికొత్తలేడు. ఎవడు పనికొత్తుండి సార్? ఎవరిని తీసుకొచ్చి పెడతా ఉన్నావు? నిన్నటిదాకా నిన్ను నానా బూతులు తిడితే ఇలా తీసుకొచ్చుకొని నాగర్ కర్నూలులో పెట్టుకోబడుతుంది. ఎవరు సార్ వీళ్ళంతా? బ్యూరోక్రాట్లా? ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు సంపాదించిన అడవుల సొమ్ముని, అక్రమ సొమ్ముని కాపాడుకునేందుకు రాజకీయాలకు వస్తే గాళ్ళకు టికెట్లు ఇస్తావు. జై తెలంగాణ అన్నోడు మెదక్లో ఎవడు దొరకలేదా? బువ్వ ఉడికిందా లేదంటే ఒక మెతుకు చూస్తుంది తల్లి. మెదక్ చూడురి చాలు, పెద్ద పెద్దోళ్ళు కేసీఆర్, హరీష్ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నీకు మెదక్ జిల్లాలో ఎవడు దొరకలే మెదక్ ఎంపీ ఇచ్చినందుకు? ఎడికెళ్ళి తెచ్చినావు? ఎవరు? వెంకటరామరెడ్డి. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రికి సన్నిహితుడు, తర్వాత రోషయ్య అనే ముఖ్యమంత్రికి సన్నిహితుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరోడు, ఇప్పుడు నీకు దగ్గరోడు. ఆయన దగ్గర దేనితోటి దగ్గర? పైసలతోటి దగ్గర. గీడైనా మా ఇంటి దగ్గర గీడైనా భూమి అమ్మితే 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొనుక్కున్నాడు సారు. వాళ్ళు ఇలా వీళ్ళ క్యాండిడేట్లు. మెదక్ జిల్లాలో జై తెలంగాణ అన్నోడు ఎవడు దొరకలే. నేను 100 పేర్లు చెప్తా ఆ జిల్లాకి పార్టీ అధ్యక్షునిగా వేసిన కాబట్టి. నీకోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. అదే గజ్వేల్ నియోజకవర్గంలో భూమిరెడ్డి గారు అని 2001 నుంచి తిరుగుతున్నాడు. ఎలక్షన్ రెడ్డి గారని ఇంకొకరు ఉన్నారు. ఏరు వీళ్ళంతా? ప్రభాకర్ రెడ్డి అని ఒక లైబ్రరీ కమిటీ చైర్మన్ ఉంటాడు, నాతో యువమోర్చాల అధ్యక్షుని వేసి జైలుకు పోయిండు. విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఉన్నాడు. ఇవ్వచ్చు కదా ఎర్రోళ్ళ శ్రీనివాస్కి. 1000 కోట్లు దోసుకున్నారు కదా రబాయ్. ఇప్పుడు క్యాండిడేట్లకు ఇచ్చి పైసలు ఖర్చు పెట్టి ఇప్పుడు అమ్ముకున్నాడేంది సిగ్గు లేకుండా? అన్నం తింటురా మీరు? అసలు ఏం ముఖం పెట్టుకొని వస్తారు మీరు జనం దగ్గరికి? అమ్ముకోవడం అని మీరు ఎందుకన్నా? అమ్ముకోవడం తప్పితే మీకు గెలుపు గుర్రాలేదు. గెలిచేదేంది సచ్చేదేంది? ఆయనకు 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంది. గెలిచేదంటే గవర్నర్ ఎందుకు పెడతారు? మళ్ళీ రేపు ఏమైనా ఎమ్మెల్సీ గెలుస్తారా? వీళ్ళు గెలవరు కదా. మరి అట్లాంటప్పుడు కొత్తవానికి ఇవ్వచ్చు కదా. మీరు ఆల్రెడీ 3 పూటలు బిర్యానీ తింటున్నాడు, దోసుకే తిన్నాడు, రింగ్ రోడ్డు దోసుకున్నాడు, ప్రాజెక్టులు దోసుకున్నాడు అని మేము చెప్తుంటే 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది? 5 ఏళ్ళే కదా ఎంపీ పదవి. ఎందుకు వస్తుండే ఆయన? మొన్న 10 ఎకరాలు కొన్నాడు, 100 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు పెట్టి. అవి మీయేనట పైసలు, మీరే ఇచ్చి బినామీగా ఆయనతో కొనిపించిరని అనుకుంటారు జనం. మీ ఆస్తులు మీరు రక్షించుకుంటేందుకు టికెట్లు అమ్ముకుంటారు మీరు. ఇట్ ఈస్ స్ట్రైట్ ఎలిగేషన్ అగెన్స్ట్ ద బీఆర్ఎస్. సో వెంకటరామరెడ్డి గారు అసలు ఏ విధంగానూ మీకు పోటీయే కాదా అక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు కాబట్టి. ఆయనకు మీదకేం సంబంధం? ఆయనకు మీదకేం సంబంధం? ఇన్ వాట్ వే ఈజ్ రిలేటెడ్? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? స్థానికులం మేమేడుకోవాలి. ఏది 610 జీవో ఎందుకు అమలు కాదు? రాజకీయాల్లో 610 జీవో ఎందుకు ఉండొద్దు? వెంకటరామరెడ్డికి మీదకి ఏం సంబంధం? ఇప్పుడు ఇదే అడుగుతారు కదా, ఈటెల రాజేందర్ గారికి మల్కాజ్గిరి గారికి ఏంటి? మల్కాజ్గిరికి ఏంటి? ఈటెల రాజేందర్ అంటే ఆయన మల్కాజ్గిరిలో ఉన్నాడు. 25 ఏళ్ల క్రితం రాజకీయాలకు వచ్చే కంటే ముందు నుంచి ఆయన మల్కాజ్గిరిలో ఉంటున్నాడు కాబట్టి ఆయన అక్కడ పోటీ చేస్తానని అడిగిండు. లేదు కరీంనగర్లో మాకు ఇంకొక ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి పార్టీ చెప్పింది కాబట్టి పోటీ చేస్తారు. వెంకటరామరెడ్డికి ఏం సంబంధం? వెంకటరామరెడ్డి ఒక అధికారి, ఎవరిని పేదోని మనుషుల్లాగా చూడలేదు, ఎవరిని లోపలికి రానియకపోతుండే కలెక్టర్ ఉన్నప్పుడు. నానా అవస్థలు పెట్టినాయని ఆయన బ్యూరోక్రాట్లు ఎందుకు నీకు? జై తెలంగాణ అన్న వాళ్ళందరూ ఎడిపోయినరు చాలామంది కదా. ఈ సంగారెడ్డికి వస్తే నరహర్ రెడ్డి అని 2001లో 4లో గెలిచిండు జడ్పీటీసీగా, జడ్పీ ఫ్లోర్ లీడర్ చేసిండు. ఏరి వీళ్ళంతా ఎందుకు? నీకు డబ్బు ఎందుకు కొంటున్నా? ఈ పిచ్చి ఎందుకు కొంటున్నా? కార్యకర్తలను చంపుతురు, పార్టీని చంపుతురు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని. బాగా డెమోక్రసీలో బ్యూరోక్రాట్లు ఎవరైనా బాగా అవినీతి పరులు అయితే ప్రభుత్వం పిలిచి చెప్తుంది, బాగా సంపాదించుకున్నావు చాలు, ఇంకెక్కువ పిచ్చి పనులు చేస్తే ఏసీబీ కేసు అయితే జైలుకు పోతావు, ఉద్యోగంకి రాజీనామా చేసిపో అని చెప్తారు. అట్లా ఇలా తెలంగాణ సమాజం చెప్పింది మీకు, మీరు తప్పు చేస్తారు, మీ అహంకారం మంచి పద్ధతి కాదు, మీకు సిఆర్ఎస్ ఇస్తున్నామని మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా మీ బుద్ధి మారక 100 కోట్లు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకొని బీఫామ్లు ఇస్తుంటే సమాజం మిమ్మల్ని ఎందుకు స్వాగతిస్తుంది? ఎందుకు ఓటేయాలి మీకు? గల్లీలో మీ ప్రభుత్వం లేదు, ఢిల్లీలో మీ ప్రభుత్వం లేదు, గెలిచినోడు ఏడుకోవాలి, ఎడ్డోని లెక్క ఏడుచుకుంటూ కూర్చోవాలి మల్లన్న సాగర్ కట్ట మీద. ఒక్కడికి వెళ్తే ఏం చేస్తాడు? 543లో జల్దీ పోయి ఏదో పార్టీ కండువా కప్పుకోవాలి. ఆ తప్పు చేయొద్దని నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా.
సో బీఆర్ఎస్ని వద్దనుకున్నారు ప్రజలు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, వాళ్ళ అధికారం కోల్పోయారు. మరి మిమ్మల్ని ఎందుకు కావాలనుకోలేదు ప్రజలు? సో అప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ప్రజల మనసుని పాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా పనిచేసినటువంటి కొంతమంది మీడియా మిత్రులు పదే పదే జనం మనసు లోపల ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని క్రియేట్ చేయడం వల్ల కొంత మాకు ప్రజలకు మధ్యలో గ్యాప్ వచ్చింది. దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటాం, ఇంకా గట్టిగా కొట్లాడుతాం. సో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే 100 రోజులు, ఆల్మోస్ట్ 100 రోజులు కూడా దాటిపోయింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకో లేకపోతే ఈ 100 రోజుల్లో వాళ్ళు చేసిన పనితీరు గురించో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు మరీ దాన్ని చిన్నగా చేసి చూస్తున్నారు. మీరు అన్నం బువ్వ ఉడికిందా లేదంటే అవ్వ ఒకటే మెతుకు పడితే తెలుస్తుంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మీకు ఏం తేడా కనబడదో చెప్పుర్రు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఆయన 10 ఏళ్ళు టైంపాస్ చేసిపోయాడు. ఈయన డిసెంబర్లో ఆగురి, డిసెంబర్లో నేను వస్తున్నా, డిసెంబర్లో మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి కూడా వాయ్. చేసిండా? చేయలే. ఏమన్నాడు? నీకు 2,000 ఎందుకు అక్క పింఛను, నీకు 4,000 చేస్తా పింఛను అన్నాడు. తెల్లారే చేస్తా అక్క అన్నాడు. కొత్త వాళ్ళకి ఇచ్చుడు తర్వాత పాత వాళ్ళకి వేసిండా 2,000 4,000? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు 4,000 ఇచ్చిండా? ఇయ్యలే. పోనీ ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి పాపం, ఏదో కేంద్ర ప్రభుత్వం సహకరించింది, ఈ 90 రోజులలో మేము 9,000 కోట్లు అప్పించినాం కాబట్టి ఆయనతో 1వ తారీఖు జీతాలన్నీ ఇవ్వగలుగుతున్నాడు అనుకుందాం. సో పొలిటికల్గా నువ్వు చేస్తున్న ఇంకొక తప్పు నేను ఎక్కడిని మీతో విభేదిస్తున్నా అంటే, ఉదాహరణ తీసుకుందాం, ఒక పేరు తీసుకుందాం, తీసుకోవద్దు, నేనున్న స్థాయికి ఒక పేరు తీసుకొని మాట్లాడడం నాకు మంచిది కాదు, కానీ బట్ ఐ వాంట్ టు లెట్ ద పీపుల్ నో అండ్ అండర్స్టాండ్. 2014 కంటే ముందు దానం నాగేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు మమ్మల్ని అందరినీ మేము జై తెలంగాణ అని తిరుగుతుంటే మంత్రి ఉండి కట్టెలు పట్టుకొని మమ్మల్ని రోడ్ల మీద పడి కొట్టేసింది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దానం నాగేందర్ గారు ఎక్కడికి వచ్చారు? టీఆర్ఎస్లోకి వచ్చారు. అయిపోయింది. హుస్సేన్ సాగర్లో మునిగిండు, వచ్చిండు, అది కాకిపోయి హంస అయిపోయింది. అది అప్పటికి. ఇవాళ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో పదవిలో అనుభవించి ఇలా టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 100 రోజులు కూడా కాలే, అన్న మనసు మారింది. ఈ జేబులకి వెళ్ళి బీఆర్ఎస్ కండువా తీసి పక్కకు పెట్టిండు, ఈ జేబులకి వెళ్ళి కాంగ్రెస్ కండువా తీసుకొని వేసుకున్నాడు. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? ₹1 కాయిన్ తీసుకుంటే ఒక దిక్కు బొమ్మ, ఒక దిక్కు బొరుసు 2 ఉంటాయి. ఈ 2 ఉంటేనే ఆ కాయిన్ చెల్లెడుతుంది, రూపాయి చెల్లుతుంది. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఈ రూపాయి కాయిన్ లాగా ఉన్నటువంటి బంధం ఉన్నది. ఈ 2 ఒకరిని విడిచిపెట్టి ఒకరు బతకరు. మీరు అన్నున్నోళ్ళని చూడుర్రి, ఇల్లున్నోళ్ళని చూడుర్రి. ఈ జేబులో గులాబీ కండువా ఉంటుంది, ఈ జేబులో 3 రంగుల కండువా ఉంటుంది. ఇటు నుంచి ఇటు వచ్చిర్రు, అటు నుంచి ఇటు పోయిర్రు. కొత్తగా ఏం మారింది? సో అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చేటువంటి సూచన అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, ఇది తెలంగాణ సమాజం స్వాగతించదు. కాబట్టి దయచేసి ఆలోచించండి అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. సో పార్టీలు మారే నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ గురించి కూడా ఇక్కడ కొంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏదైతే హుజూర్ నగర్లో సైదిరెడ్డి గారు ఇదే పోడు భూముల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన పోరాటం చేస్తే బండి సంజయ్ గారి మీద రాళ్ల దాడి చేయించిన సైదిరెడ్డి గారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? ఎవరికి టికెట్ ఇచ్చారు? ఒక్క బండి సంజయ్ గారి మీదనే కాదు, బండి సంజయ్ గారిని ముద్దాయి నెంబర్ 20 అయితే రఘునందన్ రావు ముద్దాయి నెంబర్ 21 అందరి మీద జరిగింది. అది సైదిరెడ్డి అనేటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అప్పుడు పోలీసులకు చెప్పి అధికారంలో ఉన్నటువంటి యంత్రాంగం చేపించింది. అయితే మేము పోయిన కాన్స్టిట్యున్సీ హుజూర్ నగర్, ఆ నియోజకవర్గం సైదిరెడ్డి గారిది కాబట్టి సైదిరెడ్డి గారిని మనం బాధ్యతను చేసి చూపెడతాం. మీరు చెప్పురు 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఒక ఎమ్మెల్యే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండేనా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉండేనా? మా నియోజకవర్గంలో ఇది జరుగుతుంది కొట్టుర్రు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పేంత చేతనైందా వాళ్ళకి? పాపం అందరినీ ఆడ కూర్చోబెట్టి వీళ్ళు 4 కదా నడిపింది. కాబట్టి దానికి సైదిరెడ్డి గారు బాధ్యుడని నేను అనుకోను. అప్పుడు బీజేపీ నాయకులు సైదిరెడ్డి గారిని కదా విమర్శించారు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే వారు ఉన్నారు కాబట్టి వారిని విమర్శించారు, తప్పేం లేదు అందులోపల. నేను అదే చెప్తా ఉన్నా. కానీ మళ్ళీ మీరు ఇంకో క్లాస్ మర్చిపోయారు, కొద్దిసేపటి క్రితమే చెప్పిన నేను మీకు. సైదిరెడ్డి గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద గెలవలేదు, ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నీకున్న బాధ ఏంది? భారత రాజ్యాంగంలో పౌరులు తమకు నచ్చిన పార్టీలోకి పోవచ్చనే చెప్పారు కదా, పోవద్దని రూల్ ఏం లేదు కదా. నేను దానం నాగేందర్ గారు ఎగ్జాంపుల్ ఎందుకు కోట్ చేసిన అంటే, ఆయన బీఆర్ఎస్ అనే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు ఆయన. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు వారి శాసనసభ సభ్యత్వానికి వారు రాజీనామా చేసిపోయి వారు సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేయని, హైదరాబాద్ ఎంపీకి పోటీ చేయని, లేదా వారణాసికి వచ్చి నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేయని, నాకేం బాధ ఉంటుంది? మీరు ఎథిక్స్ లేరు అని చెప్పడానికి నేను దానం నాగేందర్ గారి పేరు వాడినాను. సరే, సైదిరెడ్డి గారు అంటే ఓడిపోయారు. బీబీ పాటిల్ గారు నేను అదే చెప్తా ఉన్నా.
వారు నీ కారు వద్దు దూరా దండం పెట్టిపోతున్నావు అని పోయినారు. 10 years అయిపోయింది కదా వాళ్ళది. మీ పార్టీలోకి వస్తేనేమో ఇలా అంటారు, వాళ్ళ పార్టీలోకి పార్లమెంట్ రద్దు అయిపోయింది కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా. ఇంకా ఆయనకి ఎంపీ పదవి ఏమైనా 5 ఏళ్ళు ఉందా? 5 రోజులు కూడా లేదు కదా, 5 రోజులు కూడా లేదు. కోడ్ వచ్చింది, అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది కదా. ఇంకా ఆయన చేసేది ఏముంది బీవీ పాటిల్. సో నేనున్న పార్టీ నాకు నచ్చలేదు, వెళ్ళిపోతున్నా అని సార్కు రాజీనామా చేసి వచ్చాడు. నేను అదే చెప్తా ఉన్నా, తానకి సంక్రమించినటువంటి పదవిని రాజీనామా చేసి ఎవరు ఎడిపోయినా నాకు అభ్యంతరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అధికారాన్ని అనుభవిస్తూ ఇంకొక పార్టీలోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు దయించి కొన్ని విలువల్ని కాపాడండి అని మాత్రమే మా సీనియర్ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అసలు ఏం చేయలేదు, బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు అంటున్నారు. కానీ ఈ 100 రోజుల మా పనితీరు మీదే రెఫరెండంగానే ఎలక్షన్స్కి వెళ్తున్నాము అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అధికార పార్టీగా వారికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి. నువ్వు మొన్న ఇల్లుకు దరఖాస్తు పెట్టుకున్నావా, ఇల్లు రావాలంటే మాకే ఓటే అని బెదిరించడానికి వాళ్ళకి ఒక స్కోప్ ఉంటుంది. నువ్వు రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకున్నావా, రేషన్ కార్డు ఇవ్వాలంటే నాకే ఓటేయమని బెదిరిస్తారు. కానీ ఈ ఎన్నికల్ని ఓ రేషన్ కార్డు కోసమో ఇల్లు కోసమో జరుగుతున్న ఎన్నికలుగా ప్రజలు భావిస్తలేరు. గల్లీలో ఎవడున్నా జరగని ఢిల్లీలో మోడీ ఉండాలి రాబోయే అనేటువంటి మాట కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇస్రో సైంటిస్టుల దాకా మాట్లాడుకుంటున్నటువంటి మాట. సో ప్రజల మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఐ హోప్ దాంట్లో ఏం డౌట్ లేదని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను కోరుకుంటా. వారికి కావాల్సినటువంటి 64 మంది ఎమ్మెల్యేలు వారి దగ్గర ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, గేట్లు తీసినామని. గేట్లు తీసినప్పుడు 2 ప్రమాదాలు జరుగుతాయి విజిత గారు. ఒకటి, మీరు అవతలకి వెళ్ళి యువతలకు వస్తారని అనుకుంటున్నారు. కొన్నిసార్లు యువతల వాళ్ళు కూడా అవతలకు పోతారేమో అనే భయం ఉండాలి. అది మీరు కంట్రోల్ చేసుకుంటే 64 మంది ఎమ్మెల్యేలు మీ వాళ్ళు మీ దగ్గర ఉంటే మీరు 5 ఏళ్ళు ఉంటారు. మీరు బీఫామ్ ఇచ్చి మీరు గెలిపించుకున్న మీ ఎమ్మెల్యేలు తలుగు తెగిపోయింది, బర్రె బయటికి పోయింది అంటే దానికి ఎవడేం చేస్తాడు? ఏం చేయలేం. గేటు తీసినావు, వాళ్ళు విచక్షణతో ఉంటే నువ్వు అదృష్టవంతునివి. వాళ్ళు విచక్షణ కోల్పోయినారు అనుకోండి, దానికి మీరు నేనేమేం చేస్తాం? గేటు తీసిరే నువ్వు చేసిన తప్పు. గేట్లు ఉన్న 64 మందిని మంచిగా చూసుకుంటే పక్కింటి వాళ్ళు ఎందుకు, పక్క పార్టీ వాడు ఎందుకు నీకు? పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్ళతో కొట్టి సంపూర్గా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు. సార్ మరి మీరు ఇవాళ ఏం చేస్తుర్రు? నీకు గేట్లు తీయాల్సిన అవసరం ఏముంది? నీ 64 మంది ఎమ్మెల్యేల మీద నీకు విశ్వాసం లేదా? నీ పక్కనున్న నీ సహచార మంత్రులు ఏమైనా మోసం చేస్తుర్రా నిన్ను? దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్గా బతుకుతున్నావా రేవంత్ అన్న? ఇది మంచి పద్ధతి కాదు, ఆలోచించు అని చెప్తుంది. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చాలా సందర్భాల్లో ఇదే చెప్తున్నారు పదే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పడిపోద్ది. అండ్ లక్ష్మణ్ గారు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఇవన్నీ మాట్లాడుతున్న పరిస్థితులు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ రాజకీయ పార్టీ అయినా తను ఎదగాలని, తను బతకాలని రకరకాలైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలు చేస్తుంటాయి. దాంట్లో భాగంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేము ఎట్లా అధికారంలోకి వస్తాం? రాము. కానీ లక్ష్మణ్ గారు వయసు రీత్యా రేవంత్ రెడ్డి గారి కంటే పెద్దవారు కాబట్టి వారు చెప్పిన మాట ఏందని నేను మీకు చెప్తాను. మీడియా తను ఇష్టం ఉన్నట్టు ఇంటర్ప్రిట్ చేసుకుంది. రేపు ఈ రాష్ట్రంలో 12-14 ఎంపీలు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. దాని అర్థం మీరు నిన్ను గులగొట్టి మేము వస్తామని చెప్పలేదు. 14 మంది ఎంపీలు గెలిచిన తర్వాత 14x7 అంటే మాకు వచ్చేటువంటి ఎంపీల సంఖ్య దాదాపు 90 దాకా పోతుంది. అట్లా మార్గం సుగమం అవుతుంది అన్నారు. ఇంకొక మెట్టు ముందుకు పోతున్నాం మనం అధికారానికి దగ్గర. కానీ వారు చెప్పినటువంటి మాటకు అర్థం తప్ప రేపే రేవంత్ రెడ్డిని గుంజేరి మనం అధికారంలోకి వస్తామనే ఆలోచన మాకు లేదు. అట్లాంటి తప్పు పని చేయాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు. అండ్ కవిత గారి లిక్కర్ స్కామ్, ఓఆర్ఆర్కి సంబంధించిన లీజ్ కేసులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? అందరూ ఎవరెవరైతే అధికారంలో ఉండి తప్పులు చేసిండ్రో, ఎవరైతే చట్టం తమ చుట్టం అనుకుని చట్టాన్ని అడవులుగా వినియోగించి ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీసిర్రో, మీ సెల్ ఫోన్ ఇని మీ వ్యక్తిగత జీవితంతో ఆడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిర్రో, అట్లాంటి వాళ్ళందరూ కూడా చేసిన తప్పుకి అల్టిమేట్గా రిజల్ట్ ఏడు ఉంటుందంటే శ్రీకృష్ణ జన్మస్థానం. ఒకరు పోయినరు, లైన్ స్టార్ట్ అయింది, అది 2 కాగుతుందా 3 కాగుతుందా 10 అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ అల్టిమేట్గా చట్టం, అధికారం ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అధికార అహంకారంతో మనుషుల్ని మనుషులాగా గౌరవించని మీ సంస్కారానికి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతిఫలం ఇది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తారు. ఏం చెప్తాడంటే కర్మానుసారే బుద్ధి. అంటే నీ కర్మ అట్లుంది, నువ్వు జైలుకు పోయేది కాబట్టి నీ బుద్ధి అట్లా లిక్కర్లో పెట్టు, లేకపోతే కాళేశ్వరంలో పెట్టు అని చెప్తుంది. అట్లా లేకపోతే నీ బుద్ధికి అట్లా వంకర ఎందుకు పోతుంది? మంచిగా బతుకమ్మ ఆడుకుంటూ ఉండమని చెప్తుంది కదా.
సో నెక్స్ట్ నేను అడగబోయే ప్రశ్నకి మీరు బీజేపీ నాయకులుగా కాకుండా ఒక న్యాయవాదిగా చెప్పండి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి విషయంలో ఏం జరగబోతోంది? అది కోర్టు విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి చట్టం తెలిసిన ఒక వకీల్గా నేనేం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. సబ్జుడిస్ అవుతుంది విషయం అది. సరే, బీజేపీ నాయకులుగా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? సో ఇప్పుడు ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఒక లిమిట్ దాటి మాట్లాడద్దు, రాజకీయాలు మాట్లాడద్దు. సో మొత్తం మీద లిక్కర్ స్కామ్ గురించి అసలు ఏమీ మాట్లాడండి. చట్టం తన పని తాను చేసుకోపోతూనే ఉంది కదా. కవితమ్మ శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరింది. ఎన్ని రోజులు ఉంటుంది ఏందనేది అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు నిర్ణయిస్తారు. రఘునందన్ రావు, విజిత గారో యోయోటియో నిర్ణయించలేదు. సో మెదక్కు సంబంధించి అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రేపు మెదక్ నియోజకవర్గ ప్రజల తరపున పార్లమెంటులో మీ వాయిస్ ఏం వినిపించబోతున్నారు? ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చేసినా నేను ఎక్కడున్నా అనేది మా జిల్లా ప్రజలు ఆలోచిస్తే తెలుస్తుంది. రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి నవంబర్ 2020లో దుబ్బాకలో ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోయిన తర్వాత రఘునందన్ రావు దుబ్బాక అనేటువంటి పేరుని, దుబ్బాక గౌరవాన్ని ఎంత పెంచిండి అనేది మీరు మా జర్నలిస్ట్ మిత్రులు కానీ మా దుబ్బాక ప్రజలకు కానీ తెలుసు. అంతకుముందు దుబ్బాక అని అనకపోదురు, సిద్దిపేట అని చెప్పుదురు. ఇలా దుబ్బాక అనే పేరుని లేదని నేను చెప్పట్లేదు. నన్ను అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మా ప్రజల గౌరవాన్ని పెంచిన, మా దుబ్బాక గౌరవాన్ని పెంచినాను. ప్రజలకు ఎక్కడ కష్టం వస్తే హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కానిస్టేబుళ్ళు, టీచర్లు, 317 జీవో, ఇట్లా ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా రఘునందన్ రావు ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని అసెంబ్లీలో నా గొంతు అణగారిన వర్గాల పక్షాన, ఎవరైతే అసెంబ్లీకి వచ్చి తమ గొంతు చెప్పుకోలేరో వాళ్ళందరి పక్షాన, పేదల పక్షాన నిలబడ్డారు. రేపు పార్లమెంటుకు పంపిస్తే కూడా మా మెదక్ ఆల్రెడీ కొంత కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి జిల్లా, దాని గౌరవాన్ని పెంచుతాను. ఈ జిల్లాకు న్యాయంగా దక్కాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. మోర్ పర్టికులర్గా రఘునందన్ రావు ఆశా శ్వాస తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రాంతానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించడం లోపల రఘునందన్ రావు ఉంటాడు. అందుకని ఆశీర్వదించమని మా మెదక్ జిల్లా ప్రజానికానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల కంటే మీ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి సాక్షాత్తు అక్కడ కేసీఆర్ గారు, హరీష్ గారు ఇలాంటి వాళ్ళ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి పోటీ కొంచెం గట్టిగానే ఉంటుంది బీఆర్ఎస్కి అండ్ బీజేపీకి. రేపు కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇంకా టఫ్ ఉండబోతోంది. 2020 నవంబర్లో రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నిక గెలిచినప్పుడు ఇలా చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి. ఇలా హరీష్ రావు గారు మాజీ మంత్రి, ఆ రోజు హరీష్ రావు గారు మంత్రి. అప్పుడే గెలిచినాం. ముఖ్యమంత్రికి పోయి కామారెడ్డిలో అది పోటీ చేస్తే ప్రజలు ఏం తీర్పిచ్చారో మీరు చూసారు. కాబట్టి చంద్రశేఖరరావు గారు పొడుగున్నారు, హరీష్ రావు గారు అడ్డంగా ఉన్నారు. ఇవి కాదు ప్రజలకు కావాల్సినవి. మీరు గెలిచిన తర్వాత ప్రజలతో ఎట్లున్నారు, ప్రజల పట్ల మీకున్నటువంటి కన్సర్న్ ఎట్లుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు. టీఆర్ఎస్ అనేది వాళ్ళే ముగించేసారు, బీఆర్ఎస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఇంకా మళ్ళీ వాళ్ళు బతకడానికి ఛాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇలానే మాట్లాడారు. అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని, ఇక తెలంగాణలో ఆ పార్టీ ఉనికుండదు, వెంటిలేటర్ మీద ఉంది, మార్చుడికి వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా మాట్లాడారు. కానీ వాళ్ళు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాంటిది ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా కనుమరుగవటం అనేది. ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే ఉందా? జయలలిత గారి తర్వాత ఆ పార్టీ కనబడుతుందా? అంతే. సరే, జయలలిత వ్యక్తుల వ్యక్తిగత ఎజెండా మీద, వ్యక్తుల వ్యక్తిగత చరిష్మా మీద పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు, ఆ వ్యక్తులు కనుమరుగైన తర్వాత, ఆ వ్యక్తుల చరిష్మా తగ్గిన తర్వాత ఆ పార్టీలు కనబడకుండా పోతాయి అనేది చరిత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీకు 100 పార్టీల ఉదాహరణలు చెప్పగలుగుతాం. కాబట్టి ప్రాంతీయ పార్టీ అధికారం కోల్పోయింది, ఆగమవుతుంది, ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అల్లునికి కొడుకు పడదు, కొడుకు బిడ్డకు పడదు, వీళ్ళు ముగ్గురికి తండ్రితో పడదు. ఇదంతా ఏం పంచాయితీ? ప్రజలే వద్దనుకుంటారు వాళ్ళని. అసలు రేపు వాళ్ళు ఏడుంటారు ఏందనేది కొద్ది రోజుల తర్వాత కాలం నిర్ణయిస్తారు. సో బీజేపీ మరొకసారి ఏమంటారు, హిందూ మతాన్ని లేకపోతే హిందూ వాదాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఎలక్షన్ల టైంలో రజాకార్ మూవీ అంటూ వచ్చారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా బీజేపీకి సంబంధించిన నాయకులే. సో ఆ సినిమా ద్వారా అసలు ఏం చెప్పదలుచుకున్నారు? సో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు మొత్తం చదివితే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎంపీలు అవుతారు, మెజారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తారు. సో ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. వాళ్ళ మనోభిష్టాన్ని గౌరవించకూడదా? వాళ్ళ మనోభిష్టాన్ని గౌరవించకూడదు. వాళ్ళని ఎవడైనా తిట్టవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. 100% ఉన్న మైనార్టీలకు మాత్రం అన్ని హక్కులు ఉంటాయి. ఇది న్యాయమని మీరు అనుకుంటే నేనేం చేయలేను. దానికి హిందూ మతాన్ని రెచ్చగొట్టడం ఏముంది? రజాకర్ల పాలన జరిగిందా, జరగలేదా? తెలంగాణలో ఆడపడుచులను ఇబ్బంది పెట్టలేదా రజాకర్లు? ఇదే మొదటి సినిమానా రజాకర్ల అకృత్యాలకు సంబంధించి? కాదు కదా. కాబట్టి ఎవరో ఒకరు సినిమా తీస్తే దానికి ఆయన బీజేపీ అయినా కాబట్టి మీరు కావాలని హిందూ మతాన్ని రెచ్చగొడుతున్నారు. మరి అట్లాంటి ముస్లిం ఆడపిల్లల గురించి ఆలోచించింది ఎవరు? బీజేపీ ఆలోచించింది కదా.
భర్త తప్పదాగో తినో నచ్చలేదనో బువ్వ నచ్చలేదనో కూర నచ్చలేదనో ట్రిపుల్ తలాక్ పేరు మీద ఆడపిల్లల్ని రోడ్డు మీద వేసి పోతుంటే ఇది అన్యాయం, ట్రిపుల్ తలాక్ని రద్దు చేయండి నిలబడింది ఎవరు? ముస్లిం మహిళల హక్కుల రక్షణ కోసం నిలబడలేదా మేము? అందుకనే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు పోతున్నాం. కాబట్టే హిందువులకి పరమత సహనం ఎక్కువ ఉంది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. వికసిత్ భారత్ పేరుతో జాతీయ స్థాయిలో వెళ్తున్న బీజేపీ మొత్తం మీద ఓవరాల్గా ఎన్ని సీట్లతో మళ్ళీ మూడోసారి అధికారంలోకి రాబోతోందన్న నమ్మకంతో ఉన్నారు? 400 సీట్లు దాటుతాయనడం లోపల మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మోడీ గారు ఉంటే అసాధ్యాలన్నీ సుసాధ్యమవుతాయి. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. మేము అది కాదు కాబట్టి మేము మూడోసారి గెలుస్తాం, 400 తోటి గెలుస్తాం. సో ఫైనల్గా మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో మీ బిడ్డగా 2001 ఏప్రిల్ 27 నుంచి అనుక్షణం తెలంగాణనే శ్వాసగా ఆశగా తెలంగాణ ప్రజలు మెదక్ ప్రజలే నా ప్రాణంగా నా కుటుంబంగా ఎదిగి కొట్లాడి మీ కష్టాల్లో ఒకటిగా ఉన్న నేను. నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు దోసుకున్నాయి, రింగ్ రోడ్ నమ్ముకున్నాయి, రింగ్ రోడ్ పేరు మీద సంపాదించుకున్నాయి, ప్రాజెక్టుల పేరు మీద ప్రజల్ని అర్ధరాత్రి పోలీసులను పెట్టి డీసీఎంలలో ఎత్తుకుపోయిన చరిత్ర లేదు నాకు. రఘునందన్ జీవితం తెరిచిన పుస్తకం. బరాబరి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించురి, మీ గొంతుగా నిలబడతా, మెదక్ గౌరవాన్ని పెంచుతాను. రైట్. సో రఘునందన్ గారు, ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎంపీగా పార్లమెంట్లో ఏదైతే వాయిస్ మీరు వినిపించాలనుకుంటున్నారో ఆ వాయిస్ వినిపించాలి, బలంగా వినిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.